నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరిత. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ను ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఇక ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏడాదిలో 10 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రోజ్గార్ మేళా కార్యక్రమం. దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో 71,206 మంది అభ్యర్థులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలు అందించిన ప్రధానమంత్రి దేశాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని అభ్యర్థులకు నరేంద్ర మోదీ పిలుపు. విజయవాడ రైల్వే ఆడిటోరియంలో రోజ్గార్ మేళా కార్యక్రమం. 310 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందించిన కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడి. విశాఖ కళామణి పోర్టు స్టేడియంలో రోజ్గార్ మేళా కార్యక్రమం. అభ్యర్థులకు నియామక పత్రాలు అందించిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిషన్ రావు ఖరాడే. సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా. ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో మత్స్యకారుల ఖాతాల్లోకి నగదు జమ చేసిన ముఖ్యమంత్రి. మత్స్యకారుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సంచార్ సౌదీ పోర్టల్ను జాతికి అంకితం చేసిన కేంద్ర ప్రభుత్వం. మొబైల్ కనెక్షన్లు, టెలికమ్యూనికేషన్లలో సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్న కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. ఇక వార్తల్లోని వివరాలు. ఈ ఏడాదిలో 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్న లక్ష్యం దిశగా కేంద్రం పడిగా అడుగులు ముందుకు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గత 9 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియను మరింత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అత్యంత ప్రాధాన్యతనిచ్చామని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. పీఎం రోజ్గార్ మేళాలో భాగంగా ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు శాఖల్లో కొత్తగా కొలువుల్లో చేరిన 71,206 మందికి నియామక పత్రాలను వర్చువల్ విధానంలో అందజేశారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఉద్యోగాల్లో చేరిన వారిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. యువతకు సాధికారతతో పాటు దేశాభివృద్ధిలో వారి భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే ప్రయత్నమే రోజ్గార్ మేళా అన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక ఇంత పెద్ద ఎత్తున ప్రగతి ఎప్పుడూ కనిపించలేదన్నారు. విదేశీ పెట్టుబడులు, 1,00,000 స్టార్టప్ల రాకతో యువతకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయని తెలిపారు. 2014 వరకు 4 లక్షల కిలోమీటర్ల గ్రామీణ రహదారులుంటే ఈ 9 ఏళ్లలో 7,75,000 కిలోమీటర్లకు విస్తరించామని, విమానాశ్రయాల సంఖ్య 74 నుండి 150కి చేరుకున్నాయని ప్రధాని తెలిపారు. సరిగ్గా 9 ఏళ్ల క్రితం ఇదే రోజున కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ऑनलाइन डिलीवरी का एक ऐसा नया सिस्टम तैयार हुआ है जिसने लाखों युवाओं को रोजगार दिए हैं। इन 9 वर्षों में ड्रोन सेक्टर में नया उछाल आया है। फर्टिलाइजर के छिड़काव से लेकर दवाइयों की सप्लाई तक में ड्रोन का इस्तेमाल बढ़ रहा है। इन 9 वर्षों में सिटी गैस डिस्ट्रीब्यूशन सिस्टम 60 शहरों से आगे बढ़कर 600 से भी ज्यादा शहरों में पहुंच गया है। साथियों, बीते 9 वर्षों में भारत सरकार ने मुद्रा योजना के तहत 23 लाख करोड़ रुपए देश के युवाओं को दिए हैं। बीते 9 वर्षों में भारत सरकार ने सरकारी भर्ती प्रक्रिया को ज्यादा तेज करने, ज्यादा पारदर्शी और निष्पक्ष बनाने को भी प्राथमिकता दी है। पहले स्टाफ सिलेक्शन बोर्ड भर्ती प्रक्रिया को पूरा करने में करीब 15 से 18 महीने का वक्त लेता था, यानी करीब 1.5 साल। आज ये प्रक्रिया 6 से 8 महीने में पूरी हो जाती है। आज जो
आत्मनिर्भर भारत अभियान चल रहा है, उसका भी आधार देश में मैन्युफैक्चरिंग के माध्यम से रोजगार का निर्माण करना है। पीएलआई स्कीम के तहत केंद्र सरकार मैन्युफैक्चरिंग के लिए करीब 2 लाख करोड़ रुपए की मदद दे रही है। ये राशि भारत को दुनिया का मैन्युफैक्चरिंग हब बनाने के साथ ही लाखों युवाओं को रोजगार में भी सहायता करेगी। రోజ్గార్ మేళాలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లో సంస్థల్లో నూతనంగా నియమితులైన సుమారు 71,000 మంది యువతకు ఆన్లైన్ ద్వారా నియామక పత్రాలను ఈ రోజు అందించగా విజయవాడ రైల్వే ఆడిటోరియంలో జరిగిన రోజ్గార్ మేళాలో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ అభ్యర్థులకు నియామక పత్రాలను అందించారు. 300 మంది అభ్యర్థులు నియామక పత్రాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ యువత దేశాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలన్నారు. యువత డ్రగ్స్ కు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తెలిపారు. लक्ष्मी गारू ऑनरेबल मेयर तो इसके लिए सब लोगों को मेरा अनुरोध भी है कि जो काम विकास के लिए हो रहा है, डेवलप के लिए हो रहा है, उसमें सबके योगदान की जरूरत है और एक विकसित भारत बनाने में, आत्मनिर्भर भारत बनाने में हमको आपको बहुत ज़्यादा काम भी करना है। एक बात और ध्यान में रखना है कि देश के नौजवान पीढ़ी को एक साजिश के तहत नशे में उलझा करके, ड्रग्स में, अल्कोहल में, स्मोकिंग में डाल करके उनकी जिंदगी को, उनकी प्रतिभा को नष्ट करने का लगातार एक कॉन्स्पिरेसी हो रही है, जो इस देश के विकास में सबसे बड़ी बाधा है। इसलिए आपका रोजगार मिले, आपकी सोचने समझने की शक्ति आगे बढ़े। इसलिए आपको जितने लोग भी यहाँ पर आज नियुक्ति पत्र मिलेंगे, उन लोगों से मेरा अनुरोध है कि वो मेहनत करके पढ़ाई किए होंगे और उनको नियुक्ति पत्र मिल रहा है, अपॉइंटमेंट हो रहा है, उनको सेलिब्रेशन करेंगे, लेकिन ड्रग्स फ्री, अल्कोहल फ्री, स्मोक फ्री सेलिब्रेशन करेंगे अपने नियुक्ति का, अपने पोस्टिंग का। इसमें कहीं पर भी जो है कि पार्टी होगी तो उसमें अल्कोहल होगा, नशा होगा, वो सेलिब्रेशन नहीं है, वो अपने आप में एक विवाद है। इसलिए इस अपने परिवार को भी आपको नशे से दूर रखना है। और जो व्यक्ति जिनका अपॉइंटमेंट हो रहा है, अगर वो नशे की दुनिया में चले जाएंगे तो परिवार कभी खुश नहीं रहेगा। निश्चित तरीके से पैसा नशे में ज़्यादा चला जाएगा, फिर इस अपॉइंटमेंट का कोई मतलब नहीं रहता, उनके परिवार की अच्छाई के लिए कोई नहीं रहता है। దేశవ్యాప్తంగా 71,206 మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ ఈ రోజు నియామక పత్రాలు అందించామని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ పేర్కొన్నారు. విజయవాడ రైల్వే ఆడిటోరియంలో అభ్యర్థులకు నియామక పత్రాలు అందించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ విజయవాడలో 310 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందించామన్నారు. ఈ ఏడాది చివరి నాటికి 10 లక్షల మంది అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన తపాలా, రైల్వేతో సహా పలు శాఖలతో కలిసి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారన్నారు. आज यहाँ पर 310 लोगों को रोजगार का नियुक्ति पत्र दिया जा रहा सरकार। पूरे देश के अंदर 71,000 लोगों को नियुक्ति पत्र आज बांटे जा रहे हैं। इसी वर्ष के आखिरी तक करीब 10 लाख लोगों को सरकारी नौकरी देने का काम विभिन्न विभागों द्वारा, चाहे वो डॉक्टर विभाग हो, रेलवे हो या पोस्ट ऑफिस हो या कोई भी डिपार्टमेंट हो, सभी डिपार्टमेंट से मिलकर लगभग 10 लाख लोगों को रोजगार देने का जो वादा आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने किया था, उस वादे को पूरा करने का ये क्रम लगातार जारी है। मैं उन सभी लोगों को, जिन लोगों को नियुक्ति पत्र मिला है, उनको बधाई देता हूँ। एक बात खास मुझे देखने को मिली आज इस रोजगार मेले में कि नए लड़के और लड़कियां एक साधारण से परिवार से मुझे दिखे। किसी की उम्र 18 साल भी थी तो 19 साल भी, 20 साल तो 25 साल भी या 30 साल, इस तरह की एज के वो लोग, लेकिन उनका एक अथक
प्रयास मुझे देखने को मिला। ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గృహాలను కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ పరిశీలించారు. వివిధ దశల్లో నిర్మాణంలో నిలిచిపోయిన ఇళ్లను మంత్రి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కేంద్ర మంత్రి స్వయంగా లబ్ధిదారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు త్వరితగతిన బిల్లులు అందేలా చూడాలని, నిర్మాణాలను కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో సమస్యలను బీజేపీ నేతలు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కౌశల్ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ పేదల ఇళ్ల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా వరకు ఉందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారన్నారు. రాష్ట్రంలో పొత్తులపై కేంద్ర నాయకత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. कॉर्पोरेशन जो प्रधानमंत्री आवासीय योजना है उसके तहत यहाँ पर 1.5 लाख रुपए केंद्र सरकार के द्वारा दिया जा रहा है, हमारी सरकार के द्वारा दिया जा रहा है, हम दे रहे हैं उसको अपने डिपार्टमेंट से। यहाँ की सरकार 30,000 रुपये दे रही है और 35,000 रुपये लोन का दे रही है, लेकिन जो पात्र हैं गरीब व्यक्ति हैं ये उन्हीं को मिलता है आवाज़ जो जिनके पास पैसा नहीं है, बनाने की क्षमता नहीं है। तो यहाँ पे कुछ पहले वो बनाए उसके बाद इंस्टॉलमेंट दिया जाता है, लेकिन इसमें मैंने अधिकारियों से बोला है कि परिवर्तन करिए और उनका फर्स्ट इंस्टॉलमेंट दे करके उसको बनवाइए, उसके बाद में जब वो बन जाए तो दूसरी इंस्टॉलमेंट दीजिए। इस तरह आवास उनके कंप्लीट होने चाहिए। इसके बाद अगर वो अपने पास से कोई पैसा लगा सकते हैं तो लगा करके बनाएं तो ठीक है। और यहाँ की जो रोड है, जो यहाँ के म्यूनिसिपैलिटी कॉरपोरेशन का जो भी प्रशासक हो, या अगर अभी चुनाव नहीं हुआ है तो चेयरमैन नहीं होंगे, प्रशासक के अंडर में होगा, तो प्रशासक जो नियुक्त हैं वो इसकी सड़क को बनाएं। ऐसा मैंने यहाँ के अधिकारियों से बोला है कि ये प्रधानमंत्री आवासीय योजना के तहत जिन लोगों को आवास मिल गए हैं वो अपने घर तक के कैसे पहुँचेंगे, इसलिए इसकी सड़क बनना भी ज़रूरी है। इसलिए यहाँ के अधिकारियों से मैंने बोला है कि म्यूनिसिपैलिटी के कॉरपोरेशन के जो भी प्रशासक हैं उनसे बात करके सड़क भी बनवाने का काम करें। ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ మిషన్ కింద గృహాల లక్ష్యాలను పూర్తి చేసేందుకు కృషి చేయాలని కేంద్ర గృహ నిర్మాణం పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ పేర్కొన్నారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్యాలయంలో ఈ రోజు ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అమలు తీరును పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కేంద్ర మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా కౌశల్ కిషోర్ మాట్లాడుతూ దేశంలో ఇల్లు లేని పేదవారికి గృహ సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన పక్కా గృహాలను లబ్ధిదారులకు అందజేయాలని కేంద్ర మంత్రి అధికారులకు సూచించారు. పథకాల అమలు కోసం క్షేత్రస్థాయిలో పర్యటనలు పెంచాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న గృహాలపై కేంద్ర ప్రభుత్వ చిహ్నం కూడా ఉండేలా చూడాలన్నారు. 21 लाख से ज़्यादा आवास अकेले आंध्र प्रदेश में मंजूर किए गए, तो इस मामले में आंध्र प्रदेश अव्वल है, नंबर 1 पे है। मैंने कुछ जगह विजिट भी की है, काम चल रहा है। जो अधूरा काम है इस बैठक में तय हुआ है कि दिसंबर के पहले 2024 के पहले आवास भी पूरे कंप्लीट हो जाएंगे, और चाहे वो पानी की निकासी हो या सड़क हो, पूरी तरीके से इंफ्रास्ट्रक्चर भी पूरा कंप्लीट होगा। और एक टीम इंडिया की तरीके से यहाँ का डिपार्टमेंट प्रधानमंत्री जी की योजनाओं को पूरा करने में लगेगा और लग रहा है। एक विकसित भारत बनाने के लिए, आत्मनिर्भर भारत बनाने के लिए सभी लोग दिल से मेहनत करने का काम यहाँ कर रहे हैं। आगे भविष्य में भी हमारे सभी कर्मचारी अधिकारी करेंगे, ताकि हिंदुस्तान हमारा एक बेहतर हिंदुस्तान बन सके और सभी को आवास और ज़रूरत की चीज़ें उपलब्ध हो। దేశంలో ఏడాదిలో 10 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న రోజ్ మేళా కార్యక్రమంలో భాగంగా విశాఖ పోర్టు కళావని స్టేడియంలో అభ్యర్థులకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిషన్ రావు ఖరడ్ నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా నూతనంగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. प्रधानमंत्री जी के नेतृत्व में भारत सरकार
जी जिन्हें 30 मई 2014 को शपथ ली थी और 30 मई 2023 को 9 साल पूरे हो रहे। अगर 2014 के पूर्व का भारत और 2014 के बाद में का भारत हम दोनों में अगर कंपेयर करें तो हर सेक्टर में भारत का विकास हो रहा है। हर सेक्टर में भारत एक अपना स्थान बना रहा है। जैसा एग्रीकल्चर सेक्टर जो हमारे भारत देश का प्राइम इनकम देने वाला सेक्टर है, रोजगार देने वाला सेक्टर है। इंडस्ट्री सेक्टर हो, इंफ्रास्ट्रक्चर सेक्टर हो, डिफेंस सेक्टर हो, हेल्थ सेक्टर हो, हर सेक्टर में भारत का एक अपना स्थान बना के रखा है। రాష్ట్ర వ్యాప్తంగా సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకార కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం భరోసానిస్తోంది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఇబ్బందులను ఎదుర్కోకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం భరోసానిస్తోంది. ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 15వ తేదీ నుండి జూన్ 14వ తేదీ వరకు వేట విరామ సమయంలో 1,23,519 మత్స్యకార కుటుంబాలకు బాపట్ల జిల్లా నిజాంపట్నంలో బటన్ నొక్కి నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా మత్స్యకారుల ఖాతాల్లో జమ చేశారు. దీంతో పాటు ఓఎన్జీసీ సంస్థ పైప్లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాల్లోనూ 23,458 మత్స్యకార కుటుంబాలకు అందిస్తున్న 107 కోట్ల రూపాయలను కలిపి 231 కోట్ల రూపాయలను అందించినట్లయింది. ఈ రోజు అందించిన సాయంతో కలిపి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మత్స్యకార భరోసా కింద 538 కోట్ల రూపాయల నిధులను అందించినట్లయింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే జమ చేస్తున్నామన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదన్నారు. నిషేధ సమయంలో సముద్రాన్ని నమ్ముకున్న నా మత్స్యకార అన్నదమ్ముల కుటుంబాలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది రాకూడదు, వారికి అన్ని రకాలుగా తోడుగా ఉండాలి, సముద్రానికి వెళ్ళే పరిస్థితి వాళ్ళకు ఉండదు అనే ఒక మంచి ఆలోచనతో వాళ్ళ కోసం వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ 4 ఏళ్లు కూడా గడవక మునిపే వరుసగా ఈ రోజుతో ఇచ్చే ఈ సొమ్ముతో 5వసారి అక్షరాల ప్రతి మత్స్యకార సోదర కుటుంబానికి అక్షరాల ఈ మత్స్యకార భరోసా అన్న ఈ ఒక్క కార్యక్రమం ద్వారా అక్షరాల 50,000 రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టినట్టు అవుతుంది. ఈరోజు క్రమం తప్పకుండా కూడా కరెక్ట్గా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తారీఖు దాకా సముద్రంలోకి వెళ్ళే పరిస్థితి ఉండదు. వేట నిషేధ సమయము. అటువంటి పరిస్థితిలో ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఇస్తా ఉన్నాం. ఈరోజు అదే కార్యక్రమంలో భాగంగా 1,23,519 మంది నా మత్స్యకార కుటుంబ సభ్యులకు ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయలు చొప్పున మొత్తంగా 123 కోట్ల రూపాయలు నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి నా అన్నదమ్ముల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ అకౌంట్లలోకి నేరుగా పంపించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. తిరుపతి గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో హైందవ సాంప్రదాయం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న గౌరవాన్ని తెలియజేస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. తిరుమల శ్రీవారిని మంత్రి కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో మంత్రికి వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. మంత్రితో పాటు తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. జాతరని రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా
స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించినందుకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దానికి కృషి చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఇంతకు ముందు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా చేసి అనేక సంస్కరణ తీసుకొచ్చినటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు. వారి నాయకత్వంలో, వారి ప్రోద్బలంతో శ్రీ 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 గంగమ్మకి జాతరని రాష్ట్ర పండుగగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం చాలా సంతోషం. మత్స్యకార భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించిన సందర్భంగా శ్రీకాకుళంలో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాటకర్ అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా నమూనా చెక్కును పాతపట్నం ఎమ్మెల్యే ఇతర ప్రతినిధులతో కలిసి అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మంచినీళ్లపేట, మూలపేట ప్రాంతాల్లో ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మన జిల్లాలో కూడా ఒక 15,300 దాకా మత్స్యకారులకి ఈ 15 కోట్ల 30 లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఈ మత్స్యకారుల కోసం ఇంకా ఎన్నో పథకాల ద్వారా ఫిష్ ఆంధ్ర కానీ, ఆక్వాకల్చర్కి ఇస్తున్న ఎలక్ట్రిసిటీ రాయితీ కానీ, ఆయిల్ రాయితీ కానీ, అదేవిధంగా ఏదైతే చిన్న మత్స్యకారులు ఉన్నారో వాళ్ళకి హబ్ అండ్ స్పోక్ మోడల్లో కొన్ని ఫిష్ రిటైల్ యూనిట్స్ లాంచ్ చేయడము, అదేవిధంగా చిన్న చిన్న మత్స్యకారులకి ఫిష్ తీసుకువెళ్ళడానికి వెహికల్స్ ఇవ్వడము, వ్యాన్స్ ఇవ్వడము, కొన్ని మోపెడ్స్ విత్ ఐస్ ఫ్రీజర్స్ తోటి, ఐస్ బాక్సెస్ తోటి ఈ వెహికల్స్ ఇవ్వడము, ఇవి అన్ని పథకాలు కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. జిల్లాలో మత్స్యకారులు చాలా ముఖ్యమైన ఒక వృత్తి ఉన్నటువంటి చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు అందరూ కూడా ఈ ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ మెరుగుపరిచేలాగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లాలో 193 కిలోమీటర్ల స్ట్రెచ్లో ఉండేటువంటి సముద్ర తీరంలో ఉండేటువంటి ప్రతి గ్రామంలో కూడా మత్స్యకారులు పడుతున్న బాధను చూశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూశారు. మరి జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే కూడా ప్రతి ఒక్క మత్స్యకారికి భరోసా ఇవ్వాలి, ప్రతి ఒక్క మత్స్యకారు కుటుంబానికి అండగా ఉండాలి, ప్రతి ఒక్క మత్స్యకారు కుటుంబంలో ఆడబిడ్డలకు మంచి పథకాలన్నీ అందించాలి, ఎక్కడ విభేదాలు లేకుండా, పక్షపాతం లేకుండా ఒక పారదర్శకంగా, నీతిగా, నిజాయితీగా, ధర్మంగా ఈరోజు మత్స్యకారు భరోసా ఇస్తానంటే ఆ రోజు మరి ప్రతి ఒక్క మత్స్యకారు కుటుంబానికి ఈ వేట నిషేధ కాలంలో డబ్బులు అందిస్తూ మరి ఎన్నో రాయితీలను కూడా తీసుకొని వచ్చి ఫిషింగ్ హార్బర్స్ని కూడా ప్రారంభిస్తూ మరి అలానే ప్రతి ఒక్క మనకు కూడా పోర్టును కూడా నిర్మించిస్తూ ప్రతి ఒక్క విషయంలో మత్స్యకారులకు భరోసాగా ఉంది. మత్స్యకారుల జీవన స్థితిగతుల్లో సుస్థిరాభివృద్ధి సాధనకు రాష్ట్ర ప్రభుత్వం ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల నిర్మాణాలను చేపడుతోందని కాకినాడ ఎంపీ వంగా గీత చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మత్స్యకార భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని కలెక్టరేట్లో వీక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఓఎన్జీసీ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు 107,91,00,000 సాయాన్ని కూడా ముఖ్యమంత్రి జమ చేశారు. ఈ సందర్భంగా వంగా గీత మాట్లాడుతూ మత్స్యకారుల ప్రతి కష్టంలో ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వేట విరామ సమయంలో అరకొర సాయం కాకుండా పూర్తి స్థాయిలో ఆర్థిక సాయం చేస్తోందన్నారు. సంబంధించి అనేక సమస్యలు ఉండడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని, అంటే ఎప్పుడు సాంప్రదాయంగా ఇచ్చే ఎవరైనా మత్స్యకారులు ప్రమాదవశాత్తు వేట సమయంలో చనిపోతే ఇచ్చేవి కానీ, లేదా క్రాప్ హాలిడే అంటే చేపల వేట నిషేధ సమయంలో మరి నామమాత్రంగా ఇచ్చే వాటిని కానీ కాకుండా వారి కుటుంబాలకి బాగా ఉపయోగపడే విధంగా మరి వేట నిషేధ సమయంలో 4,000 నుంచి 10,000కి పెంచడం, అదే విధంగా ఇన్సూరెన్స్ కూడా తక్షణం ఇచ్చే విధంగా ఏర్పాటు చేయటం, అంతేకాకుండా మత్స్యకార భరోసా ద్వారా ప్రతి సంవత్సరం కూడా 10,000 రూపాయలు చొప్పున మరి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా కుంట భూముల్లో ఉన్న వారికి న్యాయం జరిగేలా చూస్తామని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి దారావారికుంట, ఊరచెరువు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఇళ్ల పట్టాలు ఇచ్చి పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కలెక్టర్ను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
ఎమ్మెల్యే గారు కోరిక కొరకు మనం ఇక్కడ ఉంటున్న పరిస్థితి, వాళ్ళకు ఉంటున్న శానిటేషన్స్ కానీ, హౌసింగ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, డ్రైనేజెస్ ఇష్యూస్ కానీ, ఇట్లాంటి హౌసింగ్ కానీ ఇష్యూస్ కానీ చూడడానికి కోసము ఈ 2 లొకేషన్స్కి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దీంట్లో చాలా వరకు వాళ్ళు చెప్పిన సమస్యలన్నీ కూడా నోట్ చేయడం జరిగింది. ఈ 2 కూడా వసతి గృహాల్లో చదువుతున్న పిల్లలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కాకినాడ జగన్నాథపురంలో నూతనంగా నిర్మించిన ధీరుభాయ్ అంబానీ సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహాన్ని కాకినాడ ఎంపీ వంగ గీత ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని సంక్షేమ వసతి గృహాల భవనాల పరిస్థితి మెరుగుపడాలన్నారు. నిధుల అవసరమైన చోట ఎంపీ, ఎమ్మెల్యేల నిధులతో ఆధునీకరణ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. మాజీ లోక్సభ స్పీకర్ దివంగత జీఎంసీ బాలయోగి కాకినాడలో చదివిన అంబేద్కర్ వసతి గృహాన్ని కూడా ₹1 కోట్లతో ఆధునీకరిస్తామని వివరించారు. సరిగా ఉన్నాయి లేదా అది కూడా క్యాంపెయిన్ బేసిస్లో చెక్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ ఎంపీ గారి ఫండ్స్తో, ఎమ్మెల్యే గారి నిధులతో కూడా రీకన్స్ట్రక్షన్ ఆల్రెడీ నడుస్తుంది. ఆనందనిలయంలో మొన్న ఒకటి పెద్ద డార్మెటరీ ఓపెన్ చేయడం జరిగింది. మన బాలయోగి గారు ఎక్కడ స్టే చేశారు అక్కడ బాయ్స్ హాస్టల్కి కూడా 1 crore ఫండింగ్తో, అంటే 50 lakh సిటీ ఎమ్మెల్యే గారు ఫండింగ్, 50 lakh ఆనరబుల్ ఎంపీ గారి ఫండింగ్తో కూడా వెంటనే వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా పిల్లలకి ఇబ్బంది రాకుండా ఈ ప్రభుత్వంలో వాళ్ళకి అన్ని సదుపాయాలు ఇచ్చేటట్టుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. స్థానిక స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో రైల్వే మంత్రిత్వ శాఖ 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 2022-23 యూనియన్ బడ్జెట్లో ప్రకటించినప్పటి నుండి ఈ పథకం అమలుతో స్థానిక చేతి వృత్తులకు గుర్తింపుతో పాటు ప్రోత్సాహం లభించి వారు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు ఉపయోగపడుతోంది. దక్షిణ మధ్య రైల్వేలోని 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ కాన్సెప్టును మొదట 6 రైల్వే స్టేషన్లలో 30 రోజులకు గాను ప్రవేశపెట్టారు. ఇందుకు అద్భుత స్పందన లభించడంతో పైలట్ ప్రాజెక్టు కింద జోన్లోని 70 రైల్వే స్టేషన్లలో అవుట్లెట్లను పరిశీలించారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో 72 స్టేషన్లలో ఈ అవుట్లెట్లు కనిపిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలో స్థానిక ఉత్పత్తులకు 1 స్టేషన్ 1 ప్రోడక్ట్తో మరింత ఆదరణ లభించింది. రాష్ట్రంలోని విజయవాడ, నెల్లూరు, రాజమహేంద్రవరం, ఏలూరు, ఒంగోలు, గుడివాడ మొదలైన వాటితో సహా 35 రైల్వే స్టేషన్లో స్థానిక కళాకారులకు వారి ఉత్పత్తులను ప్రదర్శించేందుకు అవకాశం లభిస్తోందని జనరల్ మేనేజర్ అరుణకుమార్ జైన్ తెలిపారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సిహెచ్ రాకేష్ ఒక ప్రకటనను విడుదల చేశారు. కేంద్ర కమ్యూనికేషన్ల, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సంచార్ సాది పోర్టల్ను ప్రారంభించారు. మొబైల్ కనెక్షన్లు, టెలికమ్యూనికేషన్లకు సంబంధించి సంస్కరణలు, సేవలను అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పోర్టల్ను అందుబాటులోనికి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ పోర్టల్ కార్యాచరణలో భాగంగా 3 ముఖ్యమైన సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. పోగొట్టుకున్న, చోరీకి గురైన ఫోన్లను ట్రాక్ చేయడం, నిరోధించడం మొదటిది కాగా, రెండో సంస్కరణలో నో యువర్ మొబైల్తో కనెక్షన్ల సంఖ్య తనిఖీ చేయవచ్చన్నారు. చోరీ చేసి విక్రయించే చరవాణ్లను IMEI నెంబర్తో గుర్తించడం మూడోదని కేంద్ర మంత్రి వివరించారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జనజాతీయ ప్రతినిధుల బృందం ఈరోజు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండు నేతృత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గుజరాత్ యాత్ర అనుభవాలను ప్రధాని తెలుసుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్ ఇతిహాస, సాంస్కృతిక సంబంధాల ఔన్నత్యంపై ప్రతినిధి మండల సభ్యులతో ప్రధాని చర్చించారు. HPCL ముంబై, విశాఖపట్నం రిఫైనరీస్ అద్భుతమైన పనితీరు పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలకు సరసమైన ఇంధనం అందుబాటులో ఉండేలా HPCL అంచనాలు మించిన పనితీరు ప్రదర్శించిందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేసిన ట్వీట్పై ప్రధానమంత్రి స్పందిస్తూ ఇది ఇంధన రంగానికి శుభవార్త అన్నారు. HPCL ముంబై, విశాఖపట్నం రిఫైనరీలు 2023 జనవరి, మార్చిలో అత్యధికంగా 113% కెపాసిటీ ప్రాసెసింగ్తో పనిచేశాయని హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి పీఠంపై ఆ రాష్ట్ర PCC అధ్యక్షులు డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వెనుకడుగు వేసేది లేదని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో ఎలాంటి బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడబోనని స్పష్టం చేశారు. ఈరోజు ఢిల్లీ చేరుకున్న శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేలో చీలిక తీసుకురాబోనని, తామంతా ఒకటే అన్నారు. స్వతంత్రులతో కలిపి 135కు పైగా కాంగ్రెస్కు బలం ఉందని తెలిపారు. ఫ్రాన్స్లో 76వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కాసేపట్లో ప్రారంభం కానుంది.
12 రోజుల పాటు జరిగే ఈ చలనచిత్రోత్సవంలో భారత ప్రతినిధి బృందానికి సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ నాయకత్వం వహిస్తారు. వసుదైవ కుటుంబం స్ఫూర్తితో భారతదేశం కేన్స్ ఉత్సవాల్లో పాల్గొంటుందని, శక్తివంతమైన సృజనాత్మకమైన ఆర్థిక వ్యవస్థలో గొప్ప సంస్కృతిని ప్రదర్శిస్తామని డాక్టర్ మురుగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అంతర్జాతీయ ఉత్సవాల్లో భారత తరపున ఆస్కార్ విజేత గునీత్ మొంగా, 2017 విశ్వసుందరి మానుషి చిల్లర్, ఈషా గుప్తా, మణిపూర్ నటుడు కంగభం తొంబాలు పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో భారత తరపున 4 చిత్రాలను ప్రదర్శిస్తారు. వాయువ్య భారత్ నుండి వీస్తున్న ఉష్ణగాలుల ప్రభావంతో రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. బానుడి ప్రతాపానికి తోడు వడగాల్పులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతల తీవ్రతను గరిష్టానికి చేర్చాయి. కోస్తాంధ్ర, రాయలసీమలోని అన్ని ప్రాంతాల్లోనూ పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరగా నమోదవుతున్నాయి. కోస్తాంధ్రలోని ఉభయ గోదావరి నుండి నెల్లూరు వరకు ఉష్ణగాలుల ప్రభావం తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. అత్యధికంగా రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో 46 డిగ్రీలు, గుంటూరు జిల్లా, పొన్నూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో 46 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీకాకుళం, బాపట్ల, కోనసీమ, గుంటూరు, కాకినాడ, కృష్ణా, ఏలూరులో 46 డిగ్రీల చొప్పున, నెల్లూరు, పల్నాడు, తిరుపతి, మన్యం, నంద్యాల, విజయనగరం, పశ్చిమ గోదావరి, అల్లూరు, అనకాపల్లి జిల్లాల్లో 45 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ దాదాపుగా 40 నుండి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాగల 2-3 రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.